హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు స్వాత్ర కిచెన్. ఇవాళ మన రెసిపీ టమాటా మటర్ పులావ్. చాలా తక్కువ టైంలో ఈజీగా టేస్టీగా పులావ్ని ఎలా చేసుకోవాలో చూపిస్తాను. మార్నింగ్ టైము లంచ్ బాక్సుల కోసం మనం హరీబరీగా వంట చేస్తూ ఉంటాము. సో పిల్లలకు కూడా లంచ్ బాక్స్ ఇవ్వాలి కదా. సో 10 నిమిషాల్లో కుక్కర్లో చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో టేస్టీగా సూపర్ డెలిషియస్గా పులావ్ని ఎలా చేసుకోవాలో చూపిస్తాను. చాలా బాగుంటుంది. మీరు లంచ్ బాక్స్ పెట్టిన మెతికి అనేది కూడా మిగలకుండా రిటర్న్ వస్తుంది. సో ముందుగా అయితే పులావ్ని ఎలా చేసుకోవాలో చూద్దాం. ఒక బౌల్ తీసుకొని అందులోకి 2 గ్లాసెస్ బాస్మతి రైస్ వేసుకోవాలి. వాటర్ పోసి 2 టైమ్స్ వాష్ చేసుకోవాలి. వాష్ చేసుకున్న తర్వాత ఇందులోకి వాటర్ పోసేసి హాఫ్ అన్ అవర్ పాటు నానబెట్టుకోవాలి. రైస్ నానిపోయిన తర్వాత గ్యాస్ మీద కుక్కర్ పెట్టి అందులోకి 100 గ్రామ్స్ ఆయిల్ వేసుకోండి. 1 టేబుల్ స్పూను నెయ్యిని వేసుకోవాలి. ఇందులోకే 5 ఇలాచీల్ని దంచినవి, 50 గ్రామ్స్ జీడిపప్పు, 1 అంగుళం దాల్చిన చెక్క, 5-6 లవంగాలు, చిటికెడంతా సాజీరాని వేసుకోవాలి. ఇందులోకి 2 బే లీఫ్లను కూడా వేసేసుకోండి. వేసుకొని ఇవి కొంచెం ఫ్రై అయ్యేదాకా ఫ్రై చేసుకోవాలి. ఇవి కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులోకి 2 ఆనియన్స్ని సన్నగా కట్ చేసి వేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోండి. ఆనియన్ ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులోకి 1 టేబుల్ స్పూను జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేసుకోవాలి. ఇందులోకి 1/2 కిలో టమాటాలని సన్నగా కట్ చేసి వేసుకోండి. 3 పచ్చిమిర్చి చీలికలను వేసుకోవాలి. గుప్పెడంత పుదీనా సన్నగా కట్ చేసింది, గుప్పెడంత కొత్తిమీర సన్నగా కట్ చేసింది వేసుకొని ఒకసారి కలిపి ఇందులోకి 50 గ్రామ్స్ మటర్ పచ్చి బఠానీని వేసుకొని ఒకసారి కలిపి మూత పెట్టి టమాటా మగ్గేదాకా మగ్గించుకోవాలి. టమాటా మగ్గిపోయిన తర్వాత మూత తీసేసి ఒకసారి కలిపి ఇందులోకి 1.5 టేబుల్ స్పూన్ కారం వేసుకోవాలి. 1 టేబుల్ స్పూను ధనియాల పౌడర్ వేసుకొని ఒకసారి బాగా కలిపిన తర్వాత ఇందులోకి వాటర్ వేసుకోవాలి. సో వాటరు 2 గ్లాసెస్ బాస్మతి రైస్కి 2.5 గ్లాస్ వాటర్ వరకు వేసుకోవాలి. సో వాటర్ వేసుకున్న తర్వాత రుచికి తగినంత సాల్ట్ వేసుకొని ఒకసారి కలిపిన తర్వాత ఇందులోకి ముందుగా నానబెట్టుకున్న బాస్మతి రైస్ని కొంచెంగా మొత్తం రైస్ని వేసేసుకోవాలి. రైస్ మొత్తం వేసుకున్న తర్వాత ఒకసారి కలిపి కుక్కర్కి మూత పెట్టి 2 లేక 3 విజిల్స్ని తీసుకోవాలి. మీ కుక్కర్కి ఎన్ని వస్తే అన్ని తీసుకోండి. సో విజిల్స్ వచ్చేసిన తర్వాత 10 నిమిషాలు పక్కన పెట్టి మూత తీసేసి సో హాట్గా సర్వ్ చేసుకోవడమే. చాలా టేస్టీగా సూపర్ డెలిషియస్గా ఉంటుంది ఈ రైస్. సో మీరు ఎప్పుడు కావాలంటే అప్పుడు చేసుకొని తినచ్చు. ఈ రైస్ని చికెన్ కర్రీతో పెరుగు రైతాతో తింటే ఇంకా సూపర్గా అదిరిపోతుంది. సో అంతేనండి, సూపర్ డెలిషియస్ ఈజీ టమాటా మటర్ పులావ్ని మీరు ప్రిపేర్ చేయండి. మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.